ఈ ప్రెస్ క్లబ్లో పాల్గొన్న గౌరవ కుల సంఘ పెద్దలందరికీ పేరు పేరున మరియు ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ, మరి రాష్ట్రంలో 2 రోజుల కింద జరిగిన సంఘటన, నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడ గ్రామంలో జరిగిన సంఘటన యావత్ తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలన్నీ కోడై కూస్తున్నాయి. దానికి ప్రెస్ కూడా సహకరించి అన్ని చేసిన మరి గవర్నమెంట్ మొద్దు నిద్రలో ఉన్నది. ఇంకా పార్టీ పరంగా 42% ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ మీద తగు చర్య తీసుకోలేదు ఇంతవరకు. ఎలక్షన్లలో పార్టీ పరంగా కూడా 42% అన్నాడు. మరి దీనికి ఇవాళ నిదర్శనం కనబడుతుంది వాళ్ళ ఏ పార్టీ చేస్తున్నారు అనేది. మరి బీసీ సంఘాలు కానీ, ఎస్సీ దళిత బహుజన సంఘాలు అన్నీ కలిసి ఇంత మాకు మా జనాభా ఎంత ఉందో అంత మా వాటా మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మేము వారిది అడుగుతలేము. కానీ ఒక బీసీ బిడ్డ నామినేషన్ వేస్తే ఇంత ఘోరంగా కిడ్నాప్ చేసి మూత్రం తాగిపించడం అంటే ఎంత ఘోరం. గతంలో రజాకారుల పాలనలో కూడా ఇంత ఘటన జరగలేదు. ఇంత హింస చేసిన వారిని కూడా మరి ఖచ్చితంగా బీసీ సంఘాల పక్షాన చెప్తున్నాము, కఠినమైన శిక్ష విధించాలి. ఆయన యాదగిరి కిడ్నాప్లో పాల్గొన్న అగ్రవర్ణాలకు సంబంధించిన అందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా మేము రాష్ట్ర పార్టీ ఏ పిలిపించినా కానీ అందులో పార్టిసిపేట్ అయ్యి తప్పకుండా మేము తగు చర్య తీసుకునే వరకు కూడా పోరాటం చేస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ దళిత సంఘాలు అందరం కలిసి ఐక్యమత్యంతో పోరాడతామని చెప్తాను. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో మరి ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీడియా సోదరులకు, వేదిక మీద ఉన్నటువంటి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మొన్న 2 రోజుల క్రితం నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడ గ్రామంలో ఏదైతే ఒక బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి యాదవ్ కులస్తుడు మరి మామిడ్ల యాదగిరి నాగలక్ష్మి గారి పైన అగ్రవర్ణ కులానికి చెందినటువంటి సందీప్ రెడ్డి అనే ఒక వ్యక్తి దాడి చేసినటువంటి ఘటనను నిరసిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నల్గొండ జిల్లాలో అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికిను మా బడుగు బలహీన వర్గాలపైన అనేక దాడులు, అనేక హింసలు గురవుతూ ఉన్నాం. మరి మొన్న జనరల్ మహిళా స్థానం నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలలో జనరల్ మహిళా రిజర్వేషన్ వచ్చినటువంటి స్థానానికి మామిళ్ళ యాదగిరి నాగలక్ష్మి అనే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ కులస్తుడు నామినేషన్ వేసినట్టు. అయితే ఆ జనరల్ స్థానంలో నామినేషన్ ఎట్లా వేస్తావు రాబాయ్, ఇది మాది అని చెప్పి సందీప్ రెడ్డి అని అగ్రవర్ణ కులానికి చెందినటువంటి వ్యక్తి మరి యాదగిరి గారిని కిడ్నాప్ చేసి ఆయనను ఒక రోజు పాటు మొత్తంగా కిడ్నాప్ చేసి నానా రకాల హింసలకు గురి చేసినాడని చెప్పి మరి వాళ్ళు వివరించడం జరిగింది. ఈ దారుణమైనటువంటి సంఘటన ఏంటంటే, ఆయనతోని సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మూత్రాన్ని బట్టి తాగించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. చెప్పడానికే సిగ్గుగా అనిపిస్తూ ఉంది. ఈ స్వతంత్ర భారతదేశంలో, రాజ్యాంగం అమల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఒక అగ్రవర్ణ కులానికి చెందినటువంటి వ్యక్తి మా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పైన మూత్రం బట్టి తాగించడం అంటే ఎంత సిగ్గుచేటో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉందని మేము అడుగుతూ ఉన్నాం. ఈ సంఘటన జరిగి దాదాపు 48 గంటలు గడుస్తూ ఉంది. ఈ రోజుకును ఈ సందీప్ రెడ్డి ఆయన అనుచరుల పైన ఎట్లాంటి యాక్షన్ లేదు. మరి సందీప్ రెడ్డి నామినేషన్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఆయనను జిల్లా బహిష్కరణ చేస్తారా, రాష్ట్ర బహిష్కరణ చేస్తారా చేయాలి. లేని పక్షంలో మేము బీసీ సంఘాలుగా, ఎస్సీ, ఎస్టీ, దళిత సంఘాలుగా అందరం కూడా చలో నల్గొండ కూడా పిలుపునిస్తాము. ఒకవేళ మీరు పోలీస్ వారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు వారిపైన ఎట్లా ఈ చట్టపరంగా తీసుకునేటటువంటి చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేసి నగర బహిష్కరణ లాంటి చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా చలో నల్గొండ పిలుపునిస్తాం. బీసీ సంఘాలు అందరం ఏకమవుతాం, దళిత సంఘాలు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా నల్గొండను దిగ్బంధం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. పోటీ చేయనిచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఈరోజు. అంటే
ఒక బీసీ సామాజిక వర్గాలనే ఈ రకంగా అణచివేస్తా ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను ఏ రకంగా అణచివేస్తారు మీరు? అంటే మా బహుజనులు మీకు ఎంతసేపు చెంచాగిరి చేయడానికే పనికొస్తారు తప్ప మేము రాజకీయ రంగాల్లో పోటీ చేయడానికి పనికిరామా? మరి ఈరోజు ప్రెస్ క్లబ్ వేదికగా నేను అడుగుతా ఉన్నా, బీసీ సామాజిక వర్గాలను, దళిత ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కూడా మీరు పాలేరులాగానే చూస్తూ ఉన్నారు. ఈ రోజుకును మేము పాలేరులం కాదు, మేము కనుక మా ఓటు కనుక మేము వేసుకుంటే మీకు కనీసం రోడ్ల మీద తిరిగేటటువంటి అవకాశం కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.